ఒక గోతిలో పడ్డవాడిని ఒక గోతిలో ఉన్నవాడు రక్షించలేడు. గోతిలో ఉన్నవాడిని పైన ఉన్నవాడు మాత్రమే రక్షించగలడు. అదేవిధంగా ఒక మనిషి పాపంలో ఉన్నప్పుడు సాటి మనిషి ఆ వ్యక్తిని రక్షించలేడు. కాబట్టి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు ప్రియులారా. ఆ రక్షకుడు ఎవరంటే ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయనను గనక మనము విశ్వసించినట్లయితే, ఆయనను గనక మనము నమ్మినట్లయితే గనక మన పాపముల నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు ప్రియులారా. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు. నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు అని సవాల్ విసిరాడు ప్రియులారా. ఆయన పాపం లేనటువంటి వాడు. పాపంలో ఉన్నటువంటి మనిషికి రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా తప్పిపోతూ పాపం చేస్తూ ఉన్నాడు. ఆ పాపం నుండి విడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ప్రతి ఒక్క మనిషి గనక ఆయనను విశ్వసిస్తే గనక, ఆయనను నమ్మితే గనక, హృదయంలో అంగీకరిస్తే గనక ఆయన ఒక మనిషి ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తొలగించి ఆయన రక్తం చేత మనలను